హాయ్, తెలుగు స్వాగతం. మార్కెట్ వీక్లీ సెటిల్మెంటు నెగిటివ్గా ముగిసింది. సుమారు 90 పాయింట్లు నిఫ్టీ తగ్గింది. బట్ చెప్పాలంటే ఇది హెల్దీ కరెక్షనే, కానీ కరెక్షను చాలా లిమిటెడ్ వేలో జరుగుతున్నది. అంటే సెల్లర్స్ ఆర్ నాట్ దట్ మచ్ స్ట్రాంగ్. సెల్లర్స్ అంత స్ట్రాంగ్గా లేరు, అసలు ధైర్యం చేయటం లేదు కూడా. సెల్లర్స్ అంత స్ట్రాంగ్గా లేరు, ధైర్యం చేయటం లేదు. అది కొంచెం బాగా తగ్గినట్టు అనిపిస్తే ఎట్లా ఏం చేస్తున్నారంటే బయింగ్ వచ్చేస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ 15,000 రేంజ్కి వెళ్ళింది కదా, ఈరోజు 15,000 రేంజ్కి వెళ్ళింది. 15,000 15,000 ప్లస్ అక్కడ బయింగ్ వచ్చేసింది. దేర్ ఈజ్ ఎ బయింగ్ సపోర్ట్. మళ్ళీ 15,100 ప్లస్ వెళ్ళి క్లోజ్ అయింది. అంటే అండర్ కరెంట్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ దేర్ ఈజ్ స్మాల్ ప్రాఫిట్ బుకింగ్. అయితే స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎవరు చేస్తున్నారని చెక్ చేయవలసి వస్తే మనకి ఈ డిఐఐస్ మన లోకల్ ఇన్స్టిట్యూషన్స్ అమ్ముతూనే ఉన్నాయి. ఈరోజు కూడా 1,200 crores దాకా అమ్మారు. అయితే ఎవరు కొనకపోతే ఏమై ఉండేది, ఎవరు కొనకపోతే ఖచ్చితంగా బాగా 200-300 పాయింట్లు తగ్గి ఉండేదేమో. ఎఫ్ఐఎస్ కొంటున్నారు. ఈరోజు కూడా దగ్గర 900 చిల్లర కొన్నారు. ఒక 200 కోట్లు డిఫరెన్స్ అంతే వాళ్ళకి వీళ్ళకి. 200-300 crores డిఫరెన్స్. ఆ మేరకు నిఫ్టీ తగ్గింది కొంచెం, అది కొద్దిగా స్లైట్గా. బట్ అట్ ది సేమ్ టైం ఓవరాల్గా తీసుకుంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో సెలెక్టివ్ బయింగ్ వస్తూనే ఉంది. మార్కెట్ డైరెక్షను కూడా పట్టించుకోవటం లేదు. మీరు గమనించండి, ఈ మధ్యకాలంలో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కొన్ని స్టాక్స్ పెరుగుతూనే ఉన్నాయి. మార్కెట్ ఈరోజు డౌనా, మార్కెట్ అప్పా, నిఫ్టీని ఫాలో అవటం లేదనమాట. నిఫ్టీ ఈరోజు గ్రీన్లో ఉందా, రెడ్లో ఉందా, ఎన్ని పాయింట్లు డౌను, ఎన్ని పాయింట్లు అప్పు అనేది చూడకుండా కొంటూనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అంటే గత 2-3 రోజుల నుంచి వస్తున్నది కదా ర్యాలీ, ఈరోజు కూడా పిఎస్యూస్లో ర్యాలీ కంటిన్యూ అయింది. అసలు ఎట్లా అంటే గెయిలు, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఐఓసి, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ ఎలాగో ఉంది, రోజు పెరుగుతూనే ఉంది. గెయిల్ 7% అప్. ఏంటంటే బైబ్యాక్ వచ్చేసింది, బైబ్యాక్ చేసి వస్తుంది గెయిల్ అని. గెయిల్ దగ్గర క్యాష్ రిచ్ కంపెనీ, మరి బైబ్యాక్ చేసి తన షేర్లు తను కొనేస్తుంది అనేటప్పటికీ దానికి డిమాండ్ వచ్చేసింది. బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఐఓసి, ఈ ఆయిల్ కంపెనీస్ అన్నీ కూడా ఏంటంటే ఒక్కసారి ఓఎన్జీసీ ఒక్కసారి స్పర్ట్ వచ్చింది చెప్పాలంటే. ఓఎన్జీసీ ఈరోజు 108-110 ఆ రేంజ్లోకి వచ్చింది. దీనికి మెయిన్లీ థ్యాంక్స్ టు రైజ్ ఇన్ క్రూడ్ పెట్రోలియం ప్రైసెస్. క్రూడ్ పెట్రోలియం ప్రైసెస్ కన్సిస్టెంట్గా పెరుగుతూనే ఉన్నాయి. అవి పెరగటం మాట ఎలా ఉన్నా మనకి 100 రూపాయలు లీటరు వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇప్పుడు కొన్ని స్టేట్స్లో 100 క్రాస్ అయిపోయింది. 1 లీటరు పెట్రోలు 100 రూపాయలు. దిస్ ఈజ్ క్వైట్ అన్ఫార్చునేట్. దీని గురించి మాట్లాడితే నేను డివేట్ అయిపోతాను, చాలా ఊరికే లాంగ్ వీడియో అయిపోతుంది, మాట్లాడటం లేదు. కానీ క్వైట్ అన్ఫార్చునేట్. నేను ఎవరిని విమర్శించాలో ఎవరిని పొగడాలో తెలియటం లేదు. క్వైట్ అన్ఫార్చునేట్ దట్ పెట్రోల్ ఈజ్ 100 రూపీస్ ఎ లీటర్. పోనీ అలా అని చెప్పి అక్కడ బయట ఏమన్నా భయంకరంగా పెరిగిపోయిందా అండి అంటే $60-70 ఉంది. 120-140 ఉండేది కదా. అట్లాంటప్పుడు కొంచెం ఇష్యూవే. ఈ $120-140 $100 సిచ్యువేషన్ లేదు కదా, అంత సీన్ లేదు. $100కి వెళ్ళటం చాలా కష్టం. నో మ్యాటర్ వాట్, ఇట్స్ నాట్ దట్ ఈజీ.
ఎందుకంటే ట్రెండ్ మారిపోతున్నది, ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి, కొన్నాళ్ళకి ఇంకా సోలార్ పవర్ మీద ఎక్కువ ఎంఫసిస్ ఇస్తున్నారు. ఇట్లా రకరకాలుగా ఏమవుతుందంటే ఫైనల్గా ఒక స్టేజ్లో స్టేబుల్ అయిపోతుంది, అంతకన్నా ఎక్కువ పెరగకపోవచ్చు. 100 బెంచ్ మార్క్ అనేది ఆయిల్కి చాలా హై లెవెలే, హై రేట్ అనుకోవాల్సిందే. కానీ మనకి 100 రూపీస్ లీటర్ వచ్చేసింది. ఎందుకని? ఎడాపెడా లెఫ్ట్ అండ్ రైట్ ట్యాక్సెస్, స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు. దాన్ని జిఎస్టీలో చేర్చండి అయ్యా అంటే జిఎస్టీలో చేర్చమండి. జిఎస్టీలో చేరిస్తే భయం, జిఎస్టీలో చేరిస్తే అప్పుడు ట్యాక్స్ తగ్గుతుంది కదా. వాళ్ళు హయ్యెస్ట్ రెవెన్యూ, ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో హయ్యెస్ట్ రెవెన్యూ పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచి వస్తుందండి. అది వాళ్ళ బాధ. కోర్స్ గవర్నమెంట్ తరపు నుంచి ఆలోచిస్తే పాపం గవర్నమెంట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ ఫండ్స్. కానీ ఇది పద్ధతి కాదు. నా దృష్టిలో నాకు తెలిసి, నా ఒపీనియన్ ఏంటంటే ఇది పద్ధతి కాదు. ఎందుకు కాదంటే, మీరు పెట్రోల్ అనేటప్పటికీ, పెట్రోల్ ఇన్ పర్టికులర్ ఈ 2 వీలర్స్, ముఖ్యంగా బైక్స్, స్కూటర్స్ వాళ్ళు కూడా వాడతారు కదండి. కార్లు మాత్రమే కాదు కదా. మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, ఈ రోజున లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బైక్ మెయింటైన్ చేస్తున్నారు, థ్యాంక్స్ టు డెవలప్మెంట్స్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా. ఇప్పటికీ గ్రామాలు, చాలా గ్రామాలకి రోడ్లు సరిగ్గా లేవు కదా. 2 వీలర్ తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు కదా. మరి రోడ్ ఫెసిలిటీస్ లేవు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? సో మెనీ విలేజెస్ ఆర్ కట్ అవే. అప్పుడు ఏంటంటే కొంతమంది అంతగా ఎఫర్ట్ చేయలేకపోయినా తప్పక కన్వీనియన్స్ కోసం తప్పక 2 వీలర్స్ కొనుక్కుంటున్నారు. అందుకే 2 వీలర్స్ మార్కెట్ చాలా బాగుంటుంది, ఇండియాలో అదిరిపోతుంది. కమింగ్ 3 to 5 ఇయర్స్లో 2 వీలర్స్ బ్రంపర్గా పెరుగుతాయి, అది ఎప్పటికీ తగ్గదు. కాబట్టి 2 వీలర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ దే మేక్ గుడ్ మనీ అని అనుకుంటున్నది. అందుకే మరి ఈ 2 వీలర్స్ వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు కదా. లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ. అప్పర్ మిడిల్ క్లాసును, రిచ్ క్లాస్ వాళ్ళు కార్లు ఎలాగో మెయింటైన్ చేస్తారు. అంటే వాళ్ళ మీద భారం పడటం లేదని కాదు, కానీ వీళ్ళ మీద పడే భారం కొంచెం భయానకం. కానీ గవర్నమెంట్ చాలా తెలివిగా మొత్తానికి బై హుక్ ఆర్ క్రిక్ రెవెన్యూ ఎక్కువ కావాలంటే దే డోంట్ మైండ్ ఫ్లీసింగ్. ముఖ్యంగా ఇది పెట్రోల్ ముఖ్యంగా చాలా ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. డీజిల్ ఎఫెక్ట్ చేయదని కాదు, డీజిల్ పెరగటం వల్ల మీకు ట్రాన్స్పోర్టేషన్ అనేటప్పటికీ ఇండైరెక్ట్గా అది కామన్ మ్యాన్ని, రిచ్ అండ్ పూర్ ఎలైక్ అందరినీ కొట్టేస్తుంది. రిచ్ పర్సన్కి అబౌవ్ అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ క్లాస్కి ఏం కాదు ఎప్పుడూ కూడా. మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ క్లాస్ మీద పెద్ద ఇంపాక్ట్ పడుతుంది కదా. మరి అంత పెరగలేదు కదా అక్కడ, ఇంటర్నేషనల్గా క్రూడ్ ప్రైసెస్ అంత పెరగలేదు. మరి మీరెందుకని అంత పెంచుతున్నారంటే గవర్నమెంట్ డైరెక్ట్గా సమాధానం చెప్పదు. ఈ 2 గవర్నమెంట్లు ఇద్దరు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సైలెంట్గా కూర్చొని ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు కావాలి, సెంట్రల్ గవర్నమెంట్కి ఎలాగో కావాలి. ఇద్దరు చక్కగా గట్టిగా వసూలు చేస్తున్నారు. రీసెంట్గా ఇంకా ఏదో పిల్లోడిని గిల్లి జోలపాట పాడారంటారు కదా, అట్లాగా ఒక స్టేట్మెంటు పిఎంఓ ఆఫీస్ నుంచి, పిఎం దగ్గర నుంచి ఏంటంటే, మేము సిఎన్జిని అంటే న్యాచురల్ గ్యాస్ సిఎన్జిని జిఎస్టీలో చేర్పిస్తామని చెప్పాము, దానికి కట్టుబడి ఉన్నాము, వీఆర్ మూవింగ్ టువార్డ్స్ దట్ అని. ఒక సిఎన్జి చేస్తే సరిపోతుందా? జిఎస్టీలో యాడ్ చేస్తే పెట్రోలు, డీజిలు కూడా యాడ్ చేస్తే అప్పుడు ఏదో కొంచెం ఇట్ విల్ బి మీనింగ్ఫుల్. దాని గురించి సూత్రం అసలు మాట్లాడటం లేదు. సరే, పెట్రోల్ గురించి ఎక్కువ ఇంతకన్నా మాట్లాడాల్సిన అవసరం లేదు మనకి. ఈ కంపెనీలన్నీ ఇప్పుడు పెరుగుతున్నాయి. మరి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కూడా కొంచెం బాగానే
వచ్చాయి కానీ మళ్ళీ వాటిలో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మహానగర్ గ్యాసు, పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఇట్లాంటి వీటిల్లో కూడా వచ్చింది కానీ కొంచెం ఆగింది. బట్ గుజరాత్ గ్యాస్ ఫ్లేడప్, గుజరాత్ గ్యాసు, తర్వాత జిఎస్పిఎల్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ లిమిటెడ్, అంతే. ఇప్పుడు ఆయిల్ రిలేటెడ్, ఆయిల్ డిస్ట్రిబ్యూషను, ఆయిల్ రిఫైనరీ వగేరా వగేరా రిలేటెడ్ ఎనర్జీ, ఈ కంపెనీలన్నీ కూడా భయంకరంగా పెరిగిపోతున్నాయి. భూమిలో ఉన్నాం కదా, ఇక వీటిని వదిలిపెట్టడం లేదు, కొట్టుపారేస్తున్నారు. అయితే మరి కొన్నిట్లో తగ్గించుకోవాలి కదా ప్రాఫిట్ బుకింగ్. కొన్ని ఇప్పుడు చూడండి, మరి ఎఫ్ఎంసీజీలో కొన్ని కంపెనీలు, బ్రిటానియా, నెస్లే ఇట్లాంటి వాటిలో ఏంటంటే, తర్వాత ఈ మధ్యన రీసెంట్గా ఆల్ టైమ్ హైకి వెళ్ళింది కదా బజాజ్ ఫైనాన్స్, వీటిలో ప్రాఫిట్ బుకింగ్ ఇంతకుముందు కొన్నవే ప్రాఫిట్ బుకింగ్లో తీసుకొచ్చేస్తున్నారు. ఐటీని ప్రస్తుతానికి పక్కన పెట్టారు, ఎఫ్ఎంసీజీని పక్కన పెట్టారు. కొన్ని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో కూడా కొద్దిగా స్లైట్గా ప్రాఫిట్స్ బుక్ చేస్తూ ఈ పిఎస్యూస్ మీద పడ్డారు. అది అంటే అంచెలంచెలుగా, అంతే తప్ప మార్కెట్ ఏమీ వీక్గా లేదు, మార్కెట్ ఏమి పడిపోవటం లేదు. దిస్ ఈజ్ నాట్ లుకింగ్ లైక్ ఎ ట్రెండ్ రివర్సల్. ట్రెండ్ రివర్సల్ ఇండికేషన్స్ ఏమి కనిపించడం లేదు. కేవలం ఏమిటి జరుగుతున్నదంటే ప్రాఫిట్ బుకింగ్, కొన్ని ఏరియాల్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నది, కొన్ని ఏరియాల్లో బయింగ్ వస్తున్నది. దానివల్ల ఏంటంటే 200, 400 పాయింట్లు నిఫ్టీలో తగ్గటం లేదు, 100 పాయింట్లు, 80 పాయింట్లు లాస్ట్ 2-3 డేస్ నుంచి ఇలా తగ్గుతూ వచ్చింది. 200, 300 ఇది అది తలుచుకుంటే ఒక రోజులో లేపేస్తారు, ఒక రోజులోనే 300 పాయింట్లు లేపేస్తారు, 400 పాయింట్లు, పెద్ద కష్టమేం కాదు. ప్రస్తుతం మాత్రం చెప్పాలంటే, మీకు టెక్నికల్గా చెప్పాలంటే ఓవర్ బాట్ జోన్ అని ఉంటుంది. ఈ ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళినప్పుడు టెంపరీగా కొంచెం చల్లబట్టడం కోసం సెల్లింగ్ వస్తుంది, అంటే ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అట్లా ఇప్పుడు ఓవర్ బాట్ జోన్లో చెప్పాలంటే ఇందులో నిఫ్టీ ఒకటి కనబడుతున్నది, తర్వాత బజాజ్ ఫైనాన్స్ ఒకటి కనబడుతున్నది. అంటే ఊరికే ఇన్సిడెంటల్గా చూశాను, ఇంకా ఉండొచ్చు, ఇంకా చాలా కంపెనీలు ఉండొచ్చు. ఈ రెండిట్లో నాకు ఊరికే ఇన్సిడెంటల్గా అనిపించింది. అట్లా ఓవర్ బాట్ జోన్లో ఉంది కాబట్టి ఇట్ విల్ కంటిన్యూ టు ఫాల్ అని చెప్పడం లేదు. సడన్గా ఎప్పటికప్పుడు రివర్సల్ వచ్చేస్తుంది. రివర్సల్ వచ్చేసిందంటే ఓవర్ బాట్ జోన్ నుంచి తగ్గినట్టు తగ్గి అందుకుంటుంది. ఈసారి దానికి ఉన్న బలాన్ని బట్టి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని మనం వీక్ మార్కెట్ అనటానికి మాత్రం వీల్లేదు. బేరిష్నెస్ అస్సలు చెప్పడానికి దరిదాపుల్లో ఎక్కడా లేదు. ఉన్నదల్లా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అక్కడక్కడ సెలెక్టివ్ ప్రాఫిట్ బుకింగ్, సెలెక్టివ్ బయింగ్ జరుగుతున్నది. తర్వాత మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ లక్షణంగా ఉన్నాయి, వాటిలో ఏం చెక్కి చదవటం లేదు. ఓవరాల్గా అవి బాగానే ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయి. నేను మచ్చుకి చూశాను, కొన్ని స్టాక్స్ 5%, 10% అలా వెళ్ళిపోయినాయి, 6% యాజ్ యూజువల్. తక్కువ ఉండవు కదా, 5%, 6%, 10%, 7% ఇలా చాలా షేర్లు కనపడుతున్నాయి. నిన్న కనిపించాయి, ఇవాళ కనిపించాయి. నిన్న మార్కెట్ తగ్గింది, ఇవాళ మార్కెట్ తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూడండి, 2-3 రోజులు 4-5 సెషన్స్ కొంచెం డల్గా ఉన్నట్టు ఉంది, మళ్ళీ అందుకుంది. ఇప్పుడు జిఎండిసి చూడండి, ఈరోజు 6% అప్పు. కర్ణాటక బ్యాంకు దగ్గర 70కి వచ్చేసింది. కర్ణాటక బ్యాంకు 5% అప్పు. చాలా చిన్న కంపెనీలు కదండి. జిఎండిసి చాలా చిన్నది, కర్ణాటక బ్యాంక్ అంతకన్నా చిన్నది. ఏమిటి జరిగింది ఇక్కడ, ఏమిటి జరుగుతున్నది? స్లైట్లీ అప్, పికప్ అవుతున్నాయి చిన్నవి. ఈవెన్ సౌత్ ఇండియన్ బ్యాంకు నిన్న పెరిగినట్లుంది, ఇవాళ కూడా కొంచెం స్లైట్గా పెరిగినట్టుంది. అది పెద్ద లైమ్ లైట్లో లేదనుకోండి, ఏదైనా స్పట్ వస్తే తప్ప. అంటే నేను చెప్పే కంక్లూషన్ ఫైనల్గా ఏంటంటే, మార్కెట్లు వీక్గా లేవు. 100 పాయింట్లు తగ్గింది కదండి, 90 పాయింట్లు తగ్గింది కదండి అంటే బేరిష్నెస్ అస్సలు లేదు. నిఫ్టీ తర్వాత కొన్ని స్టాక్స్, సెలెక్టివ్గా కొన్ని స్టాక్స్ ఓవర్ బాట్ జోన్లో ఉండటం వల్ల అక్కడ
కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నది. బట్ అట్ ది సేమ్ టైం దాన్ని కాంపెన్సేట్ చేసేస్తున్నారు చాలా వరకు వేరే స్టాక్స్ పెంచుతూ. పిఎస్యు బ్యాంక్స్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిపోయినట్టున్నాయి. ఐఓబి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంకు, తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీటిని ప్రైవేటైజ్ చేస్తారని, అంటే ఇంకా స్టేక్స్ అమ్ముతారని లేదా ప్రైవేటైజ్ చేస్తారని వచ్చేసింది, న్యూస్ వచ్చేసింది. దాంతో ఇవి ఎరగబడి కొనేస్తున్నారు. చూసారా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నిన్న మొన్నటి వరకు పట్టించుకోలేదు. నిన్న మొన్నటంటే కోవిడ్కు ముందు పట్టించుకోలేదు, కోవిడ్ ముందు సంవత్సరన్నర, దాదాపు సంవత్సరన్నర 2 సంవత్సరాలు పట్టించుకోలేదు. వీటిని తగ్గుతూ వచ్చాయి. కోవిడ్ దెబ్బతోటి ఇంకా అతలాకుతలం అయిపోయినాయి. ఇంకేముందులేండి, ఆల్రెడీ అప్పటికే తగ్గున్నాయి, ఇంకొంచెం తగ్గాయి. కానీ జూలై నుంచి మెల్లిమెల్లిగా అందుకున్నాయి కదా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయో చూడండి జూలై నుంచి. దట్ ఈజ్ స్టాక్ మార్కెట్. ఓ నో, వీ కెనాట్. అలా తెలిస్తే ఒక పర్టికులర్ స్టాక్లో ₹1,00,000 పెట్టేస్తే అది 2 లక్షలు 3 లక్షలు అయిపోతుంది కదా, అయిపోయిండేది కదా. అలా చాలా కంపెనీలు ఉన్నాయి కదా ఇప్పుడు. బట్ అప్పుడు ₹1,00,000 పెట్టే స్టేజ్లో నిజంగా అంత కాన్ఫిడెన్స్ ఉంటుందా? కెన్ వీ ఫోర్సీ దట్ ఇట్ విల్ బి డబుల్ ఆర్ ట్రిపుల్? ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కంపెనీ అండి, ఊరికే సరదాగా చూస్తూ నేను ఈ సోలారు ప్రాజెక్ట్స్, పవర్స్ కంపెనీలు అవి ఇవి చూస్తూ అప్పుడు ఈ టైం కదా, దేన్ని ఏమంటాం, లాక్డౌన్ టైం కదా, ఇంట్లో కూర్చున్నాం ఏదో చూస్తున్నామని చూస్తుంటే ఏదో విశాఖ ఇండస్ట్రీస్ కనిపించింది. వాళ్ళ ప్రోడక్ట్స్ ఊరికే కంపెనీ ఏదో ప్రొఫైల్ అది ఏదో స్టడీ చేస్తుంటే ఇదేదో బాగానే ఉన్నట్టుంది. ఎంత ఉంది దీని షేర్ అంటే 131, 132 ఉంది. సరే చూద్దామని చెప్పి కొన్నాను. సరే ఏముందిలే, ఉంటే ఉంటుంది, పోతే చూద్దామని అబ్జర్వేషన్లో పెట్టాలి కదా. అది 200 దాటిపోయేటప్పటికి చాలే అని చెప్పి చాలా వరకు తీసేసాను. 80% ప్రిన్సిపల్ ఉంటుంది కదా, 80% తీసేసాను, 20% వదిలేశాను. ఇవాళ అది 500, 200 చిల్లర. 200+ నేను అమ్మితే ఇవాళ అది 500+. ఇంకా 600కి వెళ్తుందో తెలియదు. ఈ విషయం ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను. అది 1,00,000 2 లక్షలు అప్పుడు పెట్టేసి ఉంటే 4 రేట్లు అయిపోలేదు. ఇప్పుడు 1,00,000 పెడితే 4 లక్షలు వచ్చేసినట్టే కదండి, లాటరీ లాగా. కానీ వీ కాంట్, అంత ధైర్యం చేయలేము. దట్ వీ కెనాట్ ఫోర్సీ. అప్పుడు అదే మాయ. అంటే ఇందులో ఉన్న మా స్టాక్ మార్కెట్లో ఉన్న మాయ ఏంటంటే అది మాయకు అమ్మేస్తుంది. మాయకు అమ్మేసి కొన్నవదు. చౌక తిన్నవదు, చౌక కొన్నవదు, పెరుగు తిన్నవదు అని సామెత ఉంది కదా. చౌక కొననివ్వదు, పెరుగు తిన్నవదు. ఆ సామెత ఊరికే చెప్పలా, చాలా బాగా ఆలోచించి చెప్పారు అది విషయం. ఓకే, సో అట్లా అన్నమాట. చాలా చిన్న కంపెనీ, అందుకని ధైర్యం చాలదు. చిన్న కంపెనీలు కొనడానికి ధైర్యం కావాలి, చాలా ధైర్యం కావాలి. అట్లా చాలా మీకు చాలా కనిపిస్తాయి. నీకు విశాఖ ఇండస్ట్రీస్ లాంటివి చాలా కనిపిస్తాయి. దట్ ఈజ్ మార్కెట్ అండ్ స్టిల్ వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. స్టిల్ వీ షుడ్ బీ వైజ్ ఎనఫ్ టు మేక్ మనీ. లాంగ్ టర్మ్ అంటే కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ వస్తుంది. సరే, ఓకే అండి. సో ఇంకొక విషయం లాస్ట్ చెప్పి క్లోజ్ చేసేస్తాను. మన సెబీ నిన్న క్లియర్ చేసింది. ఇప్పుడు ఎల్ఐసి పెద్ద ఐపీఓ రావాలి కదా, మినిమమ్ సబ్స్క్రిప్షన్ మినిమమ్ ఇది నామ్స్ ఉన్నాయి కదా, మినిమమ్ సబ్స్క్రిప్షన్ నామ్స్ అవి కొద్దిగా రిలాక్స్ చేసి, పెద్ద కంపెనీ కదా, పెద్ద ఇష్యూ రాబోతున్నది కదా. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది ఫెయిల్ అవ్వకూడదు. ఈ పబ్లిక్ ఇష్యూ ఫెయిల్ అవ్వకూడదు, గట్టిగా ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోవాలి. గవర్నమెంట్ కెనాట్ టేక్ రిస్క్, కెనాట్ టేక్ ఛాన్స్. అందుకనే కదా ఈ పిఎస్యు బ్యాంక్స్
ఇవన్నీ కూడా రత్నాలు, నవరత్నాలు, మహారత్నాలు, ఈ రత్నాలు, సెమీ రత్నాలు, ఈ రత్నాలన్నీ ఇంత మొన్నటి వరకు రాళ్ళుగా ఉన్నవి రత్నాలు చేసేస్తున్నారు, పెంచేస్తున్నారు. అందులో గవర్నమెంట్ తాలూకు రోల్ లేదు, ఉండదు అనుకోవడానికి లేదు. వాళ్ళు ఎలాగో పెంచుతున్నారని తెలిసి మామూలుగా అదర్స్ కూడా, ఆపరేటర్స్ కూడా గట్టిగా ఎంటర్ అయ్యి లేపేస్తున్నారు పైకి. చెప్పాలంటే పిఎస్సి భూమి నడుస్తున్నది. అయితే ఈ పిఎస్సి భూమి ఇంత తొందరగా ఆగిపోతుంది, మార్కెట్లు కరెక్షన్లో మోడ్లోకి వెళ్ళిపోయి పడిపోతాయని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకు అనుకోవటం లేదంటే ఐ లుక్ అప్ ఆన్ the big IPO, biggest ever IPO. LIC is going to make break all the records. Biggest ever IPO in India. That is going to be LIC. After that, మాత్రం మార్కెట్కి గ్యారంటీ లేదు. అప్పటి వరకు మధ్యలో కరెక్షన్స్ వచ్చినా జాగ్రత్తగా మేనేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను ముందు నిర్మలా సీతారామన్ గారి స్పీచ్ వింటూ బడ్జెట్ 2022 అనుకున్నాను. అలా కాదు, 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ ఐపీఓ రాబోయేది. అంటే 2022 మార్చిలోగా, 2022 మార్చిలోగా అంటే దాని అర్థం ఏంటంటే ఎనీ టైం ఈ ఐపీఓ వచ్చేయచ్చు. ఎంత తొందరగా వస్తూ తీసుకొద్దామని వాళ్ళు అనుకుంటారు కదా, న్యాచురల్గానే అంతా రెడీ చేస్తుంటారు కదా. గవర్నమెంట్ ఈజ్ వెరీ పర్టికులర్, ఎంత తొందరగా డబ్బులు చేతికి వస్తే అంత తొందరగా నడిపించవచ్చు కాదని. గవర్నమెంట్ నీడ్స్ మనీ, లాట్ ఆఫ్ మనీ, మామూలుగా కాదు, బిగ్ మనీ గవర్నమెంట్ నీడ్స్. ఆ గవర్నమెంట్ అది జనరేట్ చేస్తుంది, డైవెస్ట్మెంట్ అది చేసి అనే ఆశతోటే, ఆ నమ్మకంతో మార్కెట్లు పెంచుతున్నారు. ఎఫ్ఐఎస్ ఎందుకు కొంటున్నారు? పంప్ చేస్తుంది గవర్నమెంటు, పంప్ చేస్తే యాక్టివిటీ పెరుగుతుంది, యాక్టివిటీ పెరిగితే ఎకనామిక్ గ్రోత్ వస్తుంది, ఎకనామిక్ గ్రోత్తో పాటు షేర్ ప్రైసెస్ కూడా పెరుగుతాయి కదా, ఫైనల్గా అదే కదా, అదనమాట. సో ఐపీఓ వచ్చే వరకు ఎంత తొందరగా వస్తుందా, ఎంత తొందరగా తీసుకొద్దామని వాళ్ళు అనుకుంటున్నారు కదా. అయితే ఎంత లేట్గా వస్తుందా అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఆ ఐపీఓ రానంత వరకు మార్కెట్లు పడినవారు కదా దాదాపు. ఒకవేళ పడినా కాస్త కోస్త కరెక్షన్స్ వచ్చినా అంతా మన మంచిగా అన్నట్టు కొద్దిగా షార్ట్ టర్మ్ బయింగ్ ఆపర్చునిటీ కదా, షార్ట్ టర్మ్ బయింగ్ ఆపర్చునిటీ. అది మళ్ళీ వచ్చిన తర్వాత ఏమవుతుంది, పబ్లిక్ మనీ అంతా వెళ్ళిపోతుంది కదా. ఇప్పటికే ఐపీఓస్ బోల్డ్ అని వచ్చేస్తున్నాయి, మనం పెట్టేస్తున్నాం, ఐపీఓలకు పెట్టేస్తున్నారు డబ్బులు. మెల్లిమెల్లిగా ఏంటంటే పబ్లిక్ దగ్గర లిక్విడిటీ స్క్వీజ్ అయిపోతుంది, లిక్విడిటీ తగ్గిపోతుంది. అలా పెట్టేసి ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఇది మార్కెట్లు తగ్గవండి, అనవసరంగా అమ్మేశాను, ఇక నుంచి అమ్మను అని భీష్మించి కూర్చుంటారు. కొంటారు కానీ అమ్మరు. ఏదో చెంబు తపాలా తాకట్టు పెట్టి కొన్నాడంటారే, అట్లా కొంట మొదలు పెట్టేస్తారు. అంటే పబ్లిక్ మనీ అంతా వెళ్ళిపోయిన తర్వాత డబాలు అంటది. ఆ డబాలు అనే స్టేజీ ఎల్ఐసి ఐపీఓ రాకముందు అవ్వకపోవచ్చు. హై ప్రాబబిలిటీ ఏంటంటే ఎల్ఐసి ఐపీఓ తర్వాత కానీ ఎల్ఐసి ఐపీఓకి ముందు అలాంటి డబాలు రాకపోవచ్చు. అందువలన లేటుగా వస్తే మంచిది కదా, ఇంకొంచెం నడుస్తుంది, కొద్ది ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటాం ఈలోగా. డబాలు అంటే కూడా భయపడము అప్పుడు. లేకపోతే సడన్గా వచ్చేసితే ఉప్పెన్లాగా భయపడవండి, అనవసరంగా అమ్ముకోలేదు వదిలేశాను, ఇప్పుడు ఎంత తగ్గిపోయింది అంత తగ్గిపోయింది అని అనుకుంటాం కదా. అలాంటి పరిస్థితి రాకూడదు. దానికి ఏంటంటే ఎల్ఐసి ఐపీఓ లేటుగా రావాలని కోరుకోవాలి మనం. గవర్నమెంట్ మాత్రం తొందరగా తీసుకురావాలని అనుకుంటుంది. ఇది డిఫరెన్స్. వాటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంతకన్నా ఇంకేం లేదు. బట్ ఎనీవే చాలా ఎక్కువ టైం తీసుకున్నట్టున్నాను. ఎల్ఐసి ఐపీఓ ఎప్పుడు వస్తుందో తెలియదులేండి, ఇంకా డేట్ ఇవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి రావటం లేదు కదా, చూద్దాం. ఆల్ ద బెస్ట్. అప్పటి వరకు మార్కెట్లు పెరుగుతూ ఉంటాయి కదా, పెరగని